మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నవరాత్రుల్లో వచ్చే అష్టమి రోజున దుర్గాష్టమి జరుపుకోవటం ఆనవాయితీ. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు. ఆశ్వీజ అష్టమి రోజు దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం వస్తుంది. ఈ రోజున వృత్తి ఉద్యోగాలలో స్థిరపడిన వారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామాగ్రిని, ముఖ్యమైన పరిహారాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు. ఈ దుర్గాష్టమి దుర్గాదేవికి చాలా ఇష్టమైన రోజు. అయితే ఈ రోజు గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పూలదండను కడితే సమస్యలన్నీ దూరమై అమ్మవారి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏ పూలదండను దుర్గాష్టమి రోజు గుమ్మం దగ్గర కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దుర్గాష్టమి నాడు ఎవరైతే దుర్గాదేవిని పూజిస్తారో వారికి ఉండే ఈతి బాధలన్నీ కూడా పోతాయని విశ్వాసం. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుణ్ణి ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి, విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు ఆ తల్లి నామజపంతో తొలగిపోతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహ కారిణి. ఎర్రని బట్టలు పెట్టి ఎర్ర అక్షింతలు, ఎర్ర పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. దుర్గా సూక్తం పారాయణం చేయాలి. ఈ రోజు ఆయుధ పూజ లేదా అస్త్ర పూజ చేస్తారు. దుర్గాష్టమి లేదా విజయదశమి రోజు గనుక చిన్నారుల చేత ఓంకారం రాయించి అక్షరాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. ఈరోజు వ్యాపారులు తమ షాపులు, వ్యాపార సంస్థలను పూలతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటూ ఉంటారు. వాహనాలను శుభ్రపరుచుకుని మంచిగా పసుపు, కుంకుమ పూలతో అలంకరించుకొని పూజిస్తూ ఉంటారు. నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయలతో దిష్టి తీసి కొడుతూ ఉంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించటం శుభ సూచికంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా దుర్గాష్టమి రోజు సమీపంలోని అమ్మవారి ఆలయాలను దర్శించటం లేదా శక్తి కొలది గోమాతకు ఏదైనా గ్రాసం తినిపించి 3 ప్రదక్షిణలు చేస్తే మంచిది. ఈ దుర్గాష్టమి రోజు ఉదయమే నిద్రలేచి ఇంటి ద్వారానికి ఒక పూలమాల తోరణం కడితే చాలా మంచిది. ఈరోజు సింహద్వారానికి గుమ్మాన్ని గులాబీ పూలమాల కట్టాలి. అంటే ఈరోజు సింహద్వార గుమ్మానికి గులాబీ పూలమాల కట్టాలి. ఈ గులాబీ పూలమాలకు ఎడమవైపు వేపకొమ్మ, కుడివైపు రావి కొమ్మ కట్టాలి. ఇలా కట్టిన తోరణాన్ని వారం రోజుల వరకు అలాగే ఉంచుకోండి. అష్టమి అంటే దుర్గాష్టమి ఒక్కరోజు ఈ తోరణం కడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. జియోపతిక్ స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. దుర్గాష్టమి రోజు ఈ ప్రత్యేక పరిహారం చేయటం ద్వారా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో గొడవలు తగ్గుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతుంది, ఆర్థిక బాధలు, మనశ్శాంతి లేకపోవటం, చిరాకుగా ఉండటం, ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక మీరు కూడా రేపు దుర్గాష్టమి రోజు గులాబీ పూల తోరణం కట్టి దానికి కుడివైపు రావి కొమ్మ, ఎడమవైపు వేప కొమ్మ కట్టి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.